హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిజీ వరల్డ్. సో ఈరోజు ఒక బ్యూటిఫుల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అయితే వర్టికల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అయితే తీసుకొచ్చాను. నేను మీకు కంప్లీట్లీ డెమో కూడా చూపిస్తాను అండ్ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తాను. సో మనకి కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి మ్యూజిక్ అయితే ఆ ఒరిజినల్ మ్యూజిక్ అయితే మ్యూట్ చేస్తున్నాను అండ్ యూట్యూబ్ లైబ్రరీ నుంచి తీసుకున్న మ్యూజిక్ అయితే ప్లే చేస్తున్నాను. ఒకసారి అయితే డెమో చూడండి కంప్లీట్లీ. ఓకే ఫైన్. సో ప్రజెంట్ అయితే మీరు డెమో చూసారు అండ్ ఈ థింగ్ని ప్రాపర్గా మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఎలా ఎడిట్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూద్దాం. ఈవెన్ దీంట్లో ఏంటంటే కొంచెం ఆయిల్ పెయింట్ లుక్ కూడా ఉంది. సో ఈ ఆయిల్ పెయింట్ని కూడా ఎలా క్రియేట్ చేయాలి అంటే కొంచెం లెవెల్లో మరి డెప్త్గా అయితే ఉండదు, కొంచెం ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది అయితే చూద్దాం. సో మనకి ప్రాజెక్ట్ విషయానికి వచ్చినట్లయితే హియర్ ఈస్ ద ప్రాజెక్ట్ లైక్. సో ఈ ప్రాజెక్ట్ని ఎడిటింగ్ చేయడం స్టార్ట్ చేద్దాం. జనరల్గా మీకు తెలిసిన విషయం ఏంటంటే డైరెక్ట్లీ ఫోటోషాప్కి వెళ్ళి ఎడిట్ ఒరిజినల్ అని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోయి సెట్ అవుతుంది. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎడిట్ ఒరిజినల్ని అది చేయడం కాకుండా సో ప్రాజెక్ట్లో ఉన్న ఫొటోస్ని మనకు కావాల్సినట్టుగా చేంజ్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ పెయింట్ లుక్లో కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఆయిల్ పెయింట్ లుక్కి మన ఫొటోస్ని ఎట్లా తీసుకొని రావాలి ఏంటి అనేది అయితే చూద్దాం. సో జనరల్లీ మీ ఫోటోషాప్ 2021 వర్షన్స్ లోపలనైతే సో ప్రజెంట్ అయితే నేను ఓపెన్ చేస్తున్నా, ఒకసారి ఇక్కడ చూద్దాం. సో మీకు ఇక్కడ చూసినట్లయితే స్ప్లాషెస్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో ఐల్ కమ్ హియర్, ఫస్ట్ పిఎస్డి ఉంటుంది కదా, జస్ట్ రైట్ క్లిక్ అండ్ గో ఫర్ ఎడిట్ ఒరిజినల్. సో ఇది మనకి ఫోటోషాప్లో ఓపెన్ అయిపోతుంది అండ్ ఇక్కడ మన రిక్వైర్డ్ పిక్చర్ని అయితే రీప్లేస్ చేసుకుందాం. సో హియర్ ఐ హ్యావ్ సమ్ పిక్చర్స్, డైరెక్ట్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ టు ద ఫోటోషాప్. ఓకే ఫైన్. ఇక్కడ మీకు లైక్ ఈ గైడ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవేంటంటే మీరు ఎగ్జాక్ట్లీ మీ పిక్చర్ని ఈ గైడ్ లైన్స్ మధ్యలో ప్లేస్ చేసినట్లయితే మనకి ప్రాపర్ అవుట్పుట్ అయితే వస్తుంది అంటే కరెక్ట్గా ఫేసెస్ అనేవి వ్యూ అవుతూ ఉంటాయి. ఓకే, సో మీరు ఇప్పుడు ఆబ్జెక్ట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే ఇక్కడ స్మార్ట్ ఆబ్జెక్ట్గా మారిపోతుంది ఏదైతే మెయిన్ పిక్చర్ ఉంటుందో. ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ కాపీ ఆన్ ఇట్, లైక్ ఇంకొక కాపీ అయితే తీసుకుంటున్నా, కంట్రోల్ చే. అండ్ నా డైరెక్ట్గా ఇక్కడ మనకి ఫిల్టర్స్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఈ ఫిల్టర్స్ లోపలికి వెళ్ళినట్లయితే స్టైలైజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీంట్లో మీకు ఆయిల్ పెయింట్ అని చెప్పేసి కనిపిస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ ద ఆయిల్ పెయింట్. ఓకే ఫైన్. సో మనకి ఇప్పుడు ఇది ఆయిల్ పెయింట్ లుక్ లోపు అయితే మారిపోయింది కొంచెం. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనం ఎప్పుడైతే ఆయిల్ పెయింటింగ్ చేస్తూ ఉంటామో ఇక్కడ టీత్ అండ్ ఐస్ ఇవన్నీ మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోతున్నాయి అండ్ పెయింట్ కూడా చాలా హెవీ అయింది. సో మనం స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసినాం కాబట్టి జస్ట్ డబల్ క్లిక్ ఆన్ ఇట్, మీరు దీన్ని స్టైలైజేషన్ అయితే తగ్గించుకోవచ్చు. సో నేనైతే కొంచెం ఇలా తీసుకుంటున్నా, కొంచెం హెవీగానే. ఫైన్ అండ్ సెడ్ ఓకే. నా ఇక్కడ మనకి లేయర్ మాస్క్ అని చెప్పేసి ఉంటుంది. ఈ లేయర్ మాస్క్ని అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి బ్రష్ టూల్ తీసుకోండి, బీ షార్ట్ కట్ అండ్ బ్రష్ టూల్ తీసుకొని అండ్ మేక్ షూర్ మీకు కలర్ బాక్స్లో బ్లాక్ అండ్ వైట్ కలర్స్ అయితే ఉండాలి. మీరు ఆబ్జెక్ట్ని ఎరేజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ బ్లాక్ కలర్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ కొంచెం ఇట్లా ఎరేజ్ చేసేయండి సరిపోతుంది, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. లైక్ మనకి ఐస్ వరకు వ్యూస్ వచ్చేస్తాయి, టీత్ కూడా బయటకు వచ్చేసింది క్లియర్గా. అండ్ ఫైన్ ఇలా సెట్ చేసుకోవచ్చు అండ్ టీత్ కూడా
ప్రాపర్గా ఇట్లా బయటకు వచ్చేసింది. అండ్ మీకు ఇప్పుడు పెయింట్ ఎఫెక్ట్ ఇంకొంచెం ఎక్కువ కావాలనుకున్నా, ఈవెన్ వాళ్ళ ఫేసెస్ లోపల గ్లో లాంటిది ఏమైనా యాడ్ చేద్దాం అనుకున్నా, టేక్ వన్ మోర్ న్యూ లేయర్ అండ్ జస్ట్ సింప్లీ గో ఫర్ వైట్ కలర్ ఆర్ సంథింగ్ లైక్ మీ రిక్వైర్మెంట్ ఏది ఉంటే అది. కొంచెం స్కిన్ కలర్ మీద క్లిక్ చేస్తే స్కిన్ వైట్ కూడా వస్తుంది ఇక్కడ. ఐఎమ్ టేకింగ్ దిస్ అండ్ బ్రష్ టూల్ తీసుకొని ఇక్కడ సాఫ్ట్ లైట్ అరేంజ్ చేసుకోండి అండ్ వీళ్ళ స్కిన్ పైన జస్ట్ ఇట్లా డ్రాగ్ చేసేయండి. ఇప్పుడు చూసారా ఇంకొంచెం గ్లో అనేది స్కిన్ లోపల మనకి ఎక్కువగా అంటే ఇక్కడ ఉన్న బ్లాక్ కలర్ షాడోస్ అవన్నీ పోయి ఎక్కువ పెరుగుతుంది. సో ఇట్లా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఇక్కడ బ్రష్ యొక్క డెప్త్ని చాలా తక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే కలర్ అనేది ఇక్కడ చేయండి ఎంత హెవీ అయిపోతుందో. సో జస్ట్ యూజ్ సాఫ్ట్ లైట్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ హెయిర్కి కొంచెం డిఫరెంట్ పింక్ కలర్ లాంటి కలర్స్ని అయితే యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా. జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ గో ఫర్ ద పింక్ అండ్ యూజ్ సాఫ్ట్ లైట్ అండ్ బ్రష్ ఒపాసిటీని కొంచెం తగ్గించేసుకోండి అరౌండ్ లైక్ ఇట్ విల్ బి లైక్ దిస్. సో మనకి ఇట్లా మెర్జ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, అండ్ ఈ రిక్వైర్మెంట్ లేదు, ఓన్లీ జస్ట్ మనం ఫొటోస్ వరకే అనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్ లోపల చేసుకోవచ్చు. అండ్ వెరీ క్లియర్లీ చూసారు కదా స్కిన్ మొత్తం అంతా స్మూత్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ దట్ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం జస్ట్ యూ కెన్ యూస్ కర్వ్స్. ఐ మీన్ కలర్ని ఏమైనా పెంచుకోవాలనుకుంటే క్లిప్ మాస్క్ చేసుకోండి, కలర్స్ని వాటిని ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ ఇక్కడ Ctrl+S కొట్టేసేయండి. సో ఆటోమేటిక్గా మనకి Ctrl+S అని కొట్టగానే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ఫైల్ అయితే చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ 2 మ్యూట్ పెట్టేసుకుంటున్నా సౌండ్స్ని. వన్ బై 4లో ఉంది, ఫుల్ పెట్టుకుంటే మనకి వ్యూ క్లియర్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ ఈజియెస్ట్ థింగ్, నేను డైరెక్ట్గా వర్కౌట్ చేయొచ్చు వీటిపైన. టెంప్లెట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కనిపించే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎడిటబుల్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.